మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. చాలు. ఇక్కడ తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీలతో మాట్లాడుతూ, ముఖ్యంగా మగ్దలేని మరియ గారితో చెప్తూ ఏం చెప్పారంటే, ఇదిగో నేను తిరిగి లేచాను, గలిలయలోనికి మీకంటే ముందుగా వెళుతున్నానని నా శిష్యులకు చెప్పమ్మా అని చెప్పారు. ఇదే మాట మార్కు గారు కూడా చెప్పారు. ఒకసారి అక్కడ కూడా చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను. అర్థమైందండి? ఇక్కడ స్త్రీలు చూశారు, స్త్రీలతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, మీకంటే ముందుగా అంటే శిష్యుల కంటే ముందుగా నేను గలిలయకు వెళుతున్నాననే విషయం మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి అని చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్పారు. ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించక మునిపే ఈ మాట చెప్పారు. ఏమని? నేను తిరిగి లేస్తాను, లేచిన తర్వాత మొదటిగా గలిలయకే వెళ్తాను. ఎందుకు గలిలయకే వెళ్ళాలి ఆయన? ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనకే కాదండి, అసలు క్రైస్తవులు అనుకున్న అందరికీ తెలిసింది. ఆయన పుట్టింది తెలుసు, మరణించింది తెలుసు, సమాధి చేయబడింది తెలుసు, తిరిగి లేపబడింది తెలుసు. కానీ ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడిన తర్వాత లేక లేచిన తర్వాత ముందే శిష్యులకు చెప్పారట, మీకంటే ముందుగా నేను లేచి గలిలయకు వెళ్తాను అని. ఎందుకు గలిలయకు వెళ్ళాలి? ఆయన గలిలయకే ఎందుకు వెళ్ళాలి? పైగా ఈ విషయాన్ని ఆయన చాలా విషయాలు ముందే చెప్పారు కదా యేసుక్రీస్తు వారు. ఏమని చెప్పారు? ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్తాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, కొడతారు, చంపేస్తారు అని చెప్పారు. అలాగే జరిగింది. అలాగే పేతురు గారి విషయం వస్తే, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను ప్రభువా అంటే, భలేవాడివే, కోడిగుయ్యకు మునిపే నేను ఎరుగనని నువ్వు 3 సార్లు చెప్పేస్తావు, 2 సార్లు కోడిగూసేలోపు నువ్వు 3 సార్లు చెప్పేస్తావు అని చెప్పారు. అలాగే నువ్వంత చెప్పినా నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వే నీ సహోదరులను బలపరచాలి, రక్షించాలి, నీ అడుగుజాడల్లో నడిపించాలి, ఈ పని నీదే అని పేతురు గారికి చెప్పారు. ఇలా చాలా విషయాలు చెప్పారు యేసుక్రీస్తు వారు. వాటిల్లో ఆయన చెప్పిన మరొక విషయం ఏంటి అంటే, మీకంటే ముందుగా మరణించి లేచిన తరువాత నేను గలిలయకే వెళ్తాను అని చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పారు? అందులో మనం నేర్చుకోవలసింది ఏముంది? ఆయన ఎక్కడికి వెళ్తే మనకేంటి, ఏం చేస్తే మనకేంటి? వెళ్ళారు, వచ్చారు, చేశారు, చాలుగా మనకి. చదువుకుంటున్నాం, ఆయన ఏం చేశారో రాయించింది చదువుకుంటాం, అర్థమైతే అర్థం చేసుకుంటాం, అర్థం కాకపోతే బైబిల్ మూసేసి తల కింద పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంటాం. మనం చేయాల్సింది అదే, చేయగలిగింది అదే అనుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఈ విషయాన్ని అంత ప్రత్యేకంగా ప్రభు ఎందుకు చెప్పారు? ఆయన చెప్పారు అంటే మాత్రం అందులో ఇన్ని సంగతులు లేకపోయినా ఒక్కటైనా మన కొరకు దాచబడే ఉంటుంది. అది ఆయన మాటల్లోని గొప్పతనం. ఎందుకు చెప్పారు ఈ మాట? అసలు యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తరువాత గలిలయకే ముందుగా ఎందుకు వెళ్ళాలి? అలా వెళ్తానని ముందే ఎందుకు చెప్పారు అని గనక మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కొన్ని అంటే మనం మరి ఈ కారణం అని ప్రత్యేకంగా బైబిల్ చెప్పలేదు. మనం ప్రతి విషయాన్ని ఇదై ఉండొచ్చు, ఈ వచనంతో పోలిస్తే ఇదై ఉండొచ్చు అనే మాత్రమే మనం మాట్లాడుకోగలం. దానినే పరిశోధన అన్నాము, అధ్యయనం అన్నాము, అదే మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనం పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తరువాత గలిలయకే ఎందుకు వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఆ పీరియడ్లో ప్రముఖంగా ఆ ప్రదేశంలో మనకు కనిపించేవి 3 ప్రాంతాలు లేక 3 దేశాలని చెప్పుకోవచ్చు మనం, లేక 3 రాష్ట్రాలని చెప్పుకోవచ్చు. అవేంటి అంటే యూదయ,
సమరయ, గలిలయ. మ్యాప్లు మీ అందరికీ తెలుసు, లాస్ట్ పేజీలో ఉంటే తర్వాత చదువుకోండి, చూసుకోండి, అంటే మనకు తక్కువ టైం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది ఎక్కడండి? టకటక చెప్పండి, వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించింది ఎక్కడ? బేత్లెహేం. అది ఎక్కడుంది? యూదయ దేశంలో ఉంది. ఏ దేశంలో ఉంది? యూదయ దేశంలో ఉంది. యేసుక్రీస్తు వారు పెరిగింది ఎక్కడ? నజరేతు. అది ఎక్కడుంది? గలిలయలో ఉంది. ఈ రెండిటి నడుమ సమరయ ఉంది. ఆయన యూదయ నుంచి గలిలయకి, గలిలయ నుంచి యూదయకి తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ తండ్రిని గూర్చి సమాజానికి చెప్తూ ప్రయాణం చేసేవారు. ఈ మధ్యలో ఉందే సమరయ, అక్కడ కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండేవారు. టచ్ చేయడం అంటే లోపలికి వెళ్ళడం కాదు, ఊరి బయట, మనకు తెలుసు కదా, బావి దగ్గర అక్కడక్కడ అవసరాన్ని బట్టి పనిచేస్తూ ఉండేవారు అనమాట. ఈ 3 ప్రాంతాలు ఎక్కువగా తిరిగేవారు. వీటిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినది బేత్లెహేం అయినప్పటికీ ఆయన పెరిగింది మాత్రం నజరేతులో. మనము క్రిస్మస్ మెసేజ్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన నజరేతుకి ఎందుకు వెళ్ళారు అంటే మరియమ్మ గారిది నజరేతు. మరియమ్మ గారిది ఎవరు? నజరేతు. మరి యోసేపు గారు అక్కడికి ఎందుకు వచ్చారంటే మనకు తెలియదు. ఏ వడ్రంగి పని ఇక్కడ బాగుండి బాగా డబ్బులు వచ్చాయేమో, ఆయన ఉన్న ప్రాంతంలో లేవేమో. యూదా కదా ఆయనది, బేత్లెహేం అంటే ఆయన యూదా దేశానికి చెందిన వ్యక్తి. అక్కడ సరైన పనులు లేవేమో, లేదా అక్కడైనా పనులు ఉన్నప్పటికీ సరైన రేట్లు లేవేమో. అంతే కదా, మనమైనా అంతేగా. మన ఊరు రేటు కంటే పక్క ఊరు రేటు బాగుంటే మన పని ఎక్కడ చేస్తాం? మాట్లాడరేంటి? పక్క ఊరు వెళ్తాం, ఎందుకంటే అదే పని మనకు 4 రూపాయలు ఎక్కువ వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం కదా. కారణమేమో మనకు తెలియదు. కానీ యోసేపు గారు యూదయాన్ని బేత్లెహేమును విడిచిపెట్టి గలిలయలోని నజరేతుకు వచ్చారు. ఆల్రెడీ ఇక్కడే మరియ గారు నివసిస్తున్న ప్రాంతం. వీరిద్దరి మంచి ప్రవర్తనను చూసి తల్లిదండ్రులు వీరికి వివాహం చేయడానికి నిశ్చయించారు కదా, ప్రధానము చేయబడిపోయింది. ఆ తర్వాత వివాహం అంటే ఆ యూదుల ఆచార ప్రకారం అయిపోయింది. యేసుక్రీస్తు వారు జన్మించేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బేత్లెహేములో పుట్టినప్పటికీ, అది కూడా లేఖనం నెరవేరడానికి పుట్టినప్పటికీ, పెరిగింది మాత్రం నజరేతులోనే. అందుకే ఆయనను ఏమని పిలిచింది సమాజం అంటే నజరేయుడు, అలా పిలువబడతారు అని కూడా ప్రవచనం ఉంది. కానీ ప్రవచనం ఎక్కడుందో బైబిల్లో లేదు, కానీ ఉందనే విషయం మాత్రం మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. మనకు తెలుసు కదా, కొన్ని పుస్తకాలు మనకి లభ్యం కాలేదు. అలాంటి వాటిలో యాషారు గ్రంథము, సటీకా గ్రంథము, రాజుల వృత్తాంత గ్రంథములు, ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథములు, అలాగే పత్రికలు వచ్చేటప్పటికి ఎఫెసి ఒక పత్రిక మనకు దొరకలేదు, లవోదికీయ పత్రిక మనకి ఇంకా లభ్యం కాలేదు. ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఆ గ్రంథాల్లో ఉండిపోయాయి కాబట్టి మనకు ఆ విషయాలు తెలియలేదు. సరే, మనకి ఎంత అవసరమో అంత మనకి ఇచ్చేశారు, ఇది మనం చదువుకుంటే చాలని చెప్పేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు నజరేయుడు అనబడతాడు అని మత్తయి సువార్త మనం 2వ అధ్యాయంలో చదువుకుంటాం. కాకపోతే అది ఏ ప్రవక్త చెప్పాడు అంటే పాత నిబంధనలో మనకి ఎక్కడ ఆధారం లేదు, కానీ ఏదో ప్రవక్త చెప్పుండాలిగా. ఇక్కడ రాయబడింది అంటే ఒకవేళ లభ్యం కాని పుస్తకాలలో ఏదైనా ఉందేమో, లేకపోతే ఇంకేదన్నా, ఎందుకంటే గాదు గారు రాసిన గ్రంథం ఒకటి ఉంది, నాతాన్ గారు రాసిన గ్రంథం ఒకటి ఉంది అని చెప్తూ ఉంటారు. వాటిలో ఎక్కడైనా ఉందేమో మనకు తెలియదు. మొత్తం మీద యేసుక్రీస్తు వారు నజరేతులోనే పెరగడం వలన నజరేయుడు అనిపించుకున్నారు. ఈ నజరేత్ ఎక్కడుంది అంటే ఎక్కడుంది? గలిలయలోనే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గలిలయకే వెళ్ళాలి అనుకోవడంలో ఏమి కారణమై ఉంటుంది అని కొంచెం మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చేసిన ప్రతి పని గలిలయతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉంది. గలిలయ దేశంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. అవేంటి అంటే నజరేతు, కపెర్నహూము, కానా, బేత్సయిదా, కొరాజీనా. ఈ ప్రాంతాలన్నీ గలిలయలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఈ ప్రాంతాలు గలిలయలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాల గురించి మనం ఆలోచన చేస్తే మనకేమర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు వారు పెరిగింది నజరేతులో. మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారు ఆయన? కానా. అది కూడా ఎక్కడుంది? గలిలయలోనే ఉంది. అలాగే శిష్యులను పిలుచుకున్నారు ఆయన. అదెక్కడ? గలిలయ సముద్ర తీరమునే శిష్యులందరినీ పిలుచుకున్నారు. అంటే ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కువ ఆయన పెరిగింది కావచ్చు, ఆయన సువార్త ప్రారంభించింది కావచ్చు, ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నది కావచ్చు, ఆయన బాప్తిసం పొందడానికి వచ్చింది కావచ్చు. ఇలా మనం ఆలోచన చేస్తే
అన్ని గలిలయ దేశం చుట్టూ లేక గలిలయ ప్రాంతం చుట్టే ఆయన జీవితం తిరుగుతూ ఉంటుంది. బహుశా అన్నీ అక్కడే ప్రారంభించారు కాబట్టి పునరుద్ధానుడైన తరువాత పనిని కూడా అక్కడి నుంచే ప్రారంభించాలనుకున్నారేమో. ఏమోనే మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే ప్రసంగం అంతా. అర్థమైందండి? వెళ్తానని చెప్పేశారు, ముందే చెప్పారు. వెళ్ళాక కూడా మరియ గారికి చెప్తున్నారు, నేను లేచానమ్మా వెళ్ళిపోతున్నానని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆయన వెళ్తారు, వెళ్ళాల్సిందే. రైట్. ఎందుకు వెళ్ళుంటారు అంటే, ఒకటి, ఆయన చేసిన ప్రతి పని గలిలయతోనే సంబంధం కలిగి ఉంది. గలిలయతోనే సంబంధం కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు పునరుద్ధానుడైన తరువాత చేయబోయే పని కానీ, లేక తన శిష్యులు మరలా వెనుకకు వెళ్ళిపోకుండా వారిని బలపరచుట కొరకు కానీ మరలా పనిని యేసుక్రీస్తు వారు ఎక్కడ నుండి ప్రారంభించాలనుకుంటున్నారు అంటే గలిలయ నుండే. ఇది మొదటి విషయం. ఓకే, అక్కడే ప్రారంభించారు, అక్కడే తెలుసు, అక్కడికే వెళ్ళారు అనుకుందాం. దానివల్ల మనకేంటి లాభము అంటే, ఇక్కడ రెండో విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అద్భుతాలు అక్కడే చేశారు ఆయన, ఎక్కువ కాలం అక్కడే జీవించారు ఆయన. సువార్త ప్రకటించేటప్పుడు ఎక్కువగా ఆయన కపెర్నహూములోనే ఉండేవారు. కపెర్నహూమునే మెయిన్ సెంటర్గా పెట్టుకొని సువార్త పరిచర్య చేసేవారు అనమాట. పెరిగింది నజరేతు, సువార్త కేంద్రం కపెర్నహూము, మొదటి సూచక్రియ కానా, అలాగే వచ్చిన శిష్యులందరూ బేత్సయిదా అలా ఆ ప్రాంతానికి చెందిన వారు వీళ్ళంతా. కాబట్టి దీని నుండి మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, ఆయన ఎన్ని చేసినా, ఆయన అక్కడే పుట్టి అక్కడే చేసి ఎన్ని చేసినా ప్రజలలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అందుకే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది మనకి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అంటే మిగిలినవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్లు చూపించట్లేదు. అదేనా? క్షమించాలి, 11:20. మత్తయి గారు రాసిన సువార్త 11:20. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఆ పట్టణాలు ఏమింటే, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో కపెర్నహూమా అంటూ 23వ వచనంలో. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒకటి, ఎక్కడ నుండి ఆయన పని ప్రారంభించారు, పునరుద్ధానుడైన తర్వాత కూడా అక్కడే పని ప్రారంభించాలనుకుంటున్నారు. అనుకుందాం. ఒకటి. 2, తన శిష్యులను మరలా బలపరచాలి. ఎందుకంటే చెదిరిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు వారికి శిలువ మరణం విధించినప్పుడు అందరూ ఏమైపోయారు? పారిపోయినట్టు రాయబడింది బైబిల్. ఆ తర్వాత యోహాను గారు ఒక్కొక్కరు అలా వచ్చారు కదా. అంటే ఇంకా వాళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నారు కదా. వారిని బలపరచాలి అంటే మరలా ఆయన వారిని కలుసుకోవాలి. అందుకు అనుకూలమైన ప్రదేశం ఏది అంటే, వారికి బాగా సుపరిచితమైన ప్రాంతం గలిలయనే కాబట్టి అక్కడ వెళ్ళడానికి ఇష్టపడ్డారు. 3వ విషయం ఏంటి అంటే, ఆయన సజీవునిగా అంటే చనిపోక ముందు ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళల్లో మార్పు రాలేదు. అందుకే ఆయన ఏం చేశారంటే, పునరుద్ధానుడైన తర్వాత కూడా అక్కడికే వెళదాం, ఒకవేళ ఇప్పుడైనా నేను చేసే వాటిని బట్టైనా అక్కడి ప్రజల్లో ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నారేమో. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది మనం ఆలోచిస్తున్నాం. ఓకే, నేను ఎన్నో చేశాను బ్రతికుండగా, వాళ్ళకి ఏం అర్థం కాలేదు కదా. కనీసం ఇప్పుడు పునరుద్ధానుడయ్యాను అంటే, ఇప్పుడు నేను కనిపిస్తే ఇప్పుడైనా కనీసం ఆలోచిస్తారేమో నా గురించి కానీ, నేను చెప్పిన మాటల గురించి కానీ, నేను ప్రకటించిన విషయాన్ని గురించి కానీ ఆలోచిస్తారేమో. కాబట్టి మళ్ళీ నేను ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది? గలిలయ నుండేనే ప్రారంభిస్తే బాగుంటుంది అనుకుని ఆయన అక్కడికి వెళ్ళుండొచ్చు. ఇది మనం అనుకోవడం మాత్రమే. ఇలాగే ఎందుకు అనుకోవాలి అంటే, అనుకోవద్దు, మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి. కొంతవరకు మనం ఆలోచించడానికి ఇదే ఉండొచ్చేమో అనేది మాత్రమే మన అభిప్రాయం. అయితే ఒకవేళ అదే నిజమని మనం అనుకుంటే దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, మనకేం నేర్పడానికి ఈ విషయాన్ని దేవుడు వ్రాయించారు, యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు అని ఆలోచిస్తే, ఎక్కడ నుండి వచ్చిన వారు తిరిగి అక్కడికే వెళ్ళాలి అనే ఒక మూల పాఠాన్ని నేర్పడానికి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆ ఘట్టం దేవుడు జరిగించారు అనుకోవచ్చు.
కదా. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మరలా తిరిగి లేపబడిన తర్వాత 40 రోజులు ఉంటారు. 40 రోజుల తర్వాత ఏమవుతారు? మరలా ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే యేసుక్రీస్తు వారు సువార్తను ఎక్కడి నుంచి ప్రారంభించారు? గలిలయ నుండే. మరలా గలిలయ నుండి ప్రారంభించాలనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పెరిగారు? గలిలయలోనే, లేదా నజరేతు నుండి మరలా ఆ ప్రదేశానికి వెళ్ళే చెయ్యాలనుకున్నారు. అంటే దీన్ని చూస్తే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటి అంటే, ఆయన ఎక్కడ ప్రారంభించారో తిరిగి అక్కడికే వెళ్ళి చేయాలి అనుకుంటున్న దాని ద్వారా మనకేం నేర్పాలనుకుంటున్నారు అంటే, మనం ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళాలి అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పడానికి ఇష్టపడుతున్నారు. వెళ్ళకపోతే ఏమవుద్ది? ప్రమాదం. వెళ్ళకపోతే ఏమవుద్ది అంటే ప్రమాదం. అవును కదా. ఆ లోకము నుండి అందరం వచ్చాం. అందరమే మన తండ్రుల గర్భాల్లో నుంచి వెనక్కి వెళితే ఆదాము గారి దగ్గరికి వెళ్తాం. ఆదాము గారు దేవుని నుండి పుట్టినవారు. అంటే మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి నుండి వచ్చిన వారమే. మనమంతా తండ్రి నుండి వచ్చిన వారమే. కానీ అందరూ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తున్నారా? ఇది ప్రశ్న. తండ్రి నుండి వచ్చిన వారంతా తిరిగి తండ్రి దగ్గరికే వెళ్తున్నారా అంటే వెళ్ళట్లా. విచిత్రం ఏంటో మరి, పిలిచే ఆయన దగ్గరికి వెళ్ళం, మనం పిలవని చోటకి పరిగెడతాం. అవునా కదా. మనల్ని ఎవరు పిలుస్తున్నారు? మీకు తెలుసు, కీర్తన 90. భలే చెప్పారండి, వెరీ గుడ్. 3వ చరణం, కీర్తన గ్రంథం 90వ కీర్తన 3వ చరణం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. మనుష్యులను మంటికి మార్చుచున్నావు అంటే దేహాన్ని తిరిగి మట్టికి అప్పగించేమన్నావు. నరులారా తిరిగి రండి అన్నావు. ఆత్మను మాత్రం తిరిగి రమ్మంటున్నావు కదా. రండి, తిరిగి రండి, మళ్ళీ రండి, మళ్ళీ నా దగ్గరకే రండి అని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. మనమేమంటున్నాం? వచ్చేస్తాం ప్రభు అంటున్నామా? 90 ఏళ్ళు 110 ఏళ్ళ ముసలోళ్ళని కదపండి, వాళ్ళు కూడా ఏమంటారు? ఇంకా ఉంచితే 2-3 సంవత్సరాలు ఉండి మునిమానవుడు పెళ్ళి కూడా చూస్తాను రా బాబు అంటారు. అంతేగాని ఇంకెందుకండి వెళ్ళిపోదాం అనరు. ఒకవేళ అన్నా అది పై మాటే, హృదయంలో నుండి మనకది ఎందుకంటే ఇక్కడున్న బంధాలలో బందీ అయిపోయి ఉన్నాం కాబట్టి కొంచెం అరుదే ఆ మాట చెప్పాలండి. నిజంగా మనపూర్వకంగా వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం చాలా సంతోషించదగిన విషయం. ఇప్పుడు భూమి మీదకి మనుషులను పంపిస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నరులారా తిరిగి రండి అని పిలిచారు. కానీ మనల్ని ఎవరు పిలవని చోట ఒకటి ఉంది, రండని. ఇంకా చెప్పాలంటే మనం వెళ్తుంటేనే భయపడిపోయి ప్రేతలను రేపే చోట ఒకటి ఉంది. ఏంటది? నరకం. అక్కడికి మాత్రం పిలవపని నేను వస్తానే, ప్లీజ్ ప్లీజ్ నేను వస్తానే, నన్ను కూడా రానివి, ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేసి మరి వెళ్ళిపోతున్నాం. అవునా కదా? వాస్తవం చెప్పండి. మనల్ని తిరిగి రమ్మన్న చోటుకేమో ప్రభు అక్కడ చాలా తక్కువ మంది ఉంటారట, అక్కడ ఏమో ఎంజాయ్మెంట్ ఉండదంట, అక్కడ ఏమి చప్పగా ఉంటుందంట. వద్దులే ప్రభు, ఇక మా వాళ్ళందరూ ఇటు వెళ్తున్నారు కానీ నేను కూడా ఇటే వెళ్తాను అంటాం. పోనీ ఇటు వెళ్ళడానికి ఏమైనా పిలిచారా అంటే, ఎవరైనా పిలుస్తున్నారా రండి అని అంటే ఎవరు పిలిచేవాళ్ళు లేరు. ఒకవేళ మనం వెళ్తుంటే వీడు మనబోటి వాడయ్యాడా, వీడు మనతోని మన దగ్గరికే వస్తున్నాడా అని భయపడుతూ ఉంటే, భయపడే చోటుకేమో పరుగులెడుతున్నాం, ప్రేమతో పిలిచే చోటుకేమో మొండి చేయి చూపిస్తున్నాం, లేదా వీపును చూపిస్తున్నాం మనం. అందుకే యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎందుకు తండ్రిని గురించి కానీ పరలోకాన్ని గురించి కానీ వ్రాయించారంటే, మనం వెళ్ళవలసిన చోటు అదే అని చెప్పడానికి. అవును కదా. మనకి పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్పారు, మీ అందరికీ తెలిసిన మాటే. ఏంటది? మన పౌరస్థితి ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు, మన పాన్ కార్డు, ఇంకేం కార్డులు ఉంటే కార్డులన్నీ ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. మనం ఏమంటున్నాం? కార్డు లేకపోయినా పర్వాలేదు కానీ మేము అక్కడికి మాత్రం రాము.
మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి కదా. మీరు ఒక మాట ఆలోచించండి. యోసేపు గారు యూదా గోత్రంలోను యూదా వంశములోను పుట్టినవారు కాబట్టి ప్రజాసంఖ్యలో వ్రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు ఆయన? బేత్లెహేంకే వెళ్ళారు, నజరేతును విడిచి. ఇక్కడ ఉన్నారు కదా, అంత దూరం నిండు గర్భవతిగా ఉన్న భార్యను వెంటబెట్టుకుని అంత దూరం ప్రయాణం చేయాలంటే చెయ్యాలి. ఎందుకంటే ఆయనకి సంబంధించినవన్నీ అక్కడున్నాయి, మరి అక్కడే అన్నీ నమోదు చేసుకోవాలి. ఈ లోక సంబంధంగా ప్రజాసంఖ్యలో వ్రాయబడడానికే తన సొంత ఊరు కష్టమైన గర్భవతిగా ఉన్న భార్యను తీసుకుని వెళ్ళవలసి వస్తే, అసలు మనం మరణించిన తరువాత మన ఆత్మ వెళ్ళవలసిన చోటే పరలోకమైనప్పుడు అది ఎంతమంది జ్ఞాపకాలలో ఉంటుంది? మర్చిపోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలో, చేసే పనిలో, చూసే చూపులో కూడా ఆ లోకాన్ని గురించి చెప్పడానికే ఇష్టపడ్డారు. అందుకే తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన అక్కడ నుంచే పనిని ప్రారంభిస్తూ చెప్తున్నది ఏంటంటే, ఎక్కడ నుండి ప్రారంభించామో మరలా అక్కడికి తిరిగి రావాల్సిందే నాయన. నీ దేహం మట్టి నుండి వచ్చింది, అక్కడికి పోవాలి. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది కదా, మీ అందరికీ తెలిసింది. ఆదికాండం 2:7 ఏముంటుంది? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ మట్టి నుండి తీసిన దేహం, ఆ దేహంలోనికి జీవం లేక జీవింప చేయడానికి మనిషిని తండ్రిలో నుండి ఆత్మ వచ్చింది. ఇది మనకు తెలుసు. ఇప్పుడు మన మరణం అంటే మన జననము అంటే దేహం మట్టి నుండి, ఆత్మ దేవుని నుండి వచ్చి కలిసింది. మన మరణము అంటే మరల ఈ రెండు దేని చోటుకి అది వెళ్ళిపోవడమే. సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి వచ్చింది తిరిగి అక్కడికి వెళ్ళిపోవలసిందే కదా. ఇది వెళ్ళిపోవాలనే సంగతిని మనం మర్చిపోతున్నాం కాబట్టి ప్రతి సందర్భంలోనూ దీనిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడదు. ఇది జ్ఞాపకంలో ఉంచుకున్న వారే భక్తులయ్యారు, అవును కదా. ఇది వారి జ్ఞాపకాలలో ఉంచుకున్న వారే భక్తులయ్యారు, మనకు మాదిరయ్యారు, మనం మాట్లాడుకునేవారయ్యారు, లేక మన విశ్వాసానికి వాళ్ళు తండ్రులు అయ్యారు. అవ్వలేదా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎందుకు వాళ్ళ జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు పాఠాలుగా ఉన్నాయి అంటే, వాళ్ళు ఈ భూమి మీద ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా మేము పరదేశులం, మాది దేశం కాదు, మేము యాత్రకు వచ్చిన వాళ్ళం, మళ్ళా ముగించుకొని మా ప్రాంతానికి మేము వెళ్ళిపోవలసిన వారమే అని వాళ్ళు వాటిని జ్ఞాపకంలో ఉంచుకున్నారు. ఇదే మన 14-15 చదివితే, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. మేము యాత్రికులమని చెప్పేవారు చెప్పే సంగతి ఏంటో తెలుసా? మాది ఇక్కడ కాదండి, మా స్వదేశము వేరు, మా పౌరస్థితి అక్కడుంది, తిరిగి మేము అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎన్ని రోజులున్నా ఏదో ఒక రోజు మా సొంత గూటికి మేము చేరిపోవాలి అని బ్రతికిన వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కాబట్టే వారి దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదు? మాది ఇది కాదు, అక్కడ మా తండ్రి ఉన్నాడు, అక్కడ మా నివాసం ఉంది, అక్కడే మేము కలిసేది, మాలా బ్రతికి వచ్చిన వారే మా సహోదరులు, మా పౌరస్థితి అక్కడ ఉందని జ్ఞాపకంలో బ్రతికారు. కాబట్టి వాళ్ళ దేవుడిని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడట్లేదట. ఇది మనం మర్చిపోతున్నాం కాబట్టి, మనకి జ్ఞాపకాలలో ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఇప్పుడు వెంటనే గలిలయకు వెళ్ళిపోతున్నాను, అక్కడ నుంచే మళ్ళీ నేను పనిని ప్రారంభిస్తాను, నా శిష్యులను బలపరుస్తాను, ఉన్న 40 రోజులు ఏం కావాలో వారిని ప్రోత్సహించడానికి అవసరమైన మాటలు చెప్తాను. వాళ్ళు ఇక్కడ ఉండగా చాలా ఏదో అటు ఇటుగా ఉన్నారు, ఇక మిగతా 40 దినాల తర్వాత మరలా నేను వారికి కనబడను కదా, వారిని బలపరచాలి అంటే నేను ఎన్నో సంగతులు వారికి తెలియచేయాలి. అందుకే వాళ్ళందరినీ అక్కడికి రమ్మని చెప్పవమ్మా, అక్కడికి వచ్చేయమని చెప్పు, అక్కడ పాఠాలు నేర్పిస్తాను, బలపరుస్తాను,
ధైర్యాన్ని ఇస్తాను. అవును, అక్కడికి వెళ్ళారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? వెళ్ళి చక్కగా గాలాలు వేసుకొని మళ్ళీ చేపలు పట్టుకోవడం ప్రారంభించారు. పిలిచారు, వారికి ఆయన ఎవరో రుజువు చేసుకున్నారు, వారిని బలపరిచారు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే విషయాలలో మనకు నేర్పుతున్నది ఏంటి అంటే, ఆయన మాత్రమే కాదు, మనము కూడా అక్కడికే వెళ్ళవలసిన వారము కదా. ప్రసంగి 12:7 మనం చదువుకుంటాం, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని దగ్గరికే వెళ్ళాలి. కానీ మిస్ అయిపోతున్నాం. ఎందుకు? ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి అనే ఒక చింతన కలిగిన వారమై, ఏం తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి అనుభవించుదమా, ఏమి సంపాదించుకుందామా అనే ధ్యాసలో పడిపోయి దేవుణ్ణి మరిచిపోయి మనం వెళ్ళవలసిన చోటుని మరిచిపోతున్నాం. మన ట్రైన్ వెళ్ళిపోతుంది. వాస్తవంగా రిటర్న్ టికెట్ కూడా తీసుకునే వచ్చాం మనం ఇక్కడికి. కానీ ఏ ట్రైన్ ఎక్కాలో తెలుసు, మన సీట్ ఏంటో, మన బెర్త్ ఏంటో మనకి తెలుసు, టికెట్ మన పర్సులోనే ఉంది. కానీ అసలు ట్రైనే మిస్ చేసేసుకుంటున్నాం మనం. ఎందుకు మిస్ అయిందంటే, ఏదో ఆలోచనలో ఉండిపోయానులేండి. అయ్యో అనుకున్నానండి, ఇదిగో కావాలని టికెట్ చూడండి, రిజర్వేషన్ కూడా చేయించుకున్నాను, కానీ ట్రైన్ ఎక్కలే. నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా, ట్రైన్ ఎక్కకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలవా? చేరలేం కదా. మనం ఎక్కడ మిస్ అవుతామో అని తాను బ్రతికి ఉన్నంత కాలం శిష్యులకు నేర్పుతున్నట్లే మనకే నేర్పించారు యేసుక్రీస్తు వారు. ఏంటో తెలుసా? నువ్వు తిరిగి వస్తే నా దగ్గరకే రావాలి. ఇర్మియా గారి ద్వారా ఇశ్రాయేలుతో చెప్పారు ఒకప్పుడు మాట, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా దగ్గరికే రా. కానీ ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళావురా, నా దగ్గరకే రావాలి. నువ్వు నా దగ్గరికే రావాలి. నా దగ్గర కాకపోతే నువ్వు వెళ్ళే చోటు నువ్వు భరించగలిగేది కాదు. ఈ లోకంలో సుఖానికి అలవాటు పడి ఆ లోకంలో సుఖాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, 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 నువ్వు లేవాలి. అదే మన నిరీక్షణ, అదే మన నిరీక్షణ. ఎందుకు ఆయన లేపారో తెలుసా? ఎందుకు లేచిన వారిలో ఆయన ప్రథమ ఫలమో తెలుసా? నువ్వు రేపు ఇలా అలా లేవాలి అని. అలా లేవాలి అంటే ఆయనలా బ్రతకాలని మనకి చెప్పడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు తండ్రి అభీష్టం మేరకు ఈ లోకానికి వచ్చిన ఆయన ఏ విషయంలోనూ ఎదురు చెప్పలేదు. అది ఎంత కష్టమైన అనుభవించడానికే ఇష్టపడ్డారు కాబట్టే తిరిగి లేపబడ్డారు. మరి మనం లేవద్దా? ఒకవేళ మనం లేవద్దు అనుకుంటే క్రైస్తవులుగా మన విశ్వాసానికి, మన నిరీక్షణకు అసలు అర్థమే లేదు కదండి. ఏంటి క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? నా ప్రభు లేచినట్లు నేను కూడా లేవాలి, నా ప్రభు వెళ్ళినట్టు నేను కూడా పరలోకం వెళ్ళాలి, నేను లేవాలి, నేను వెళ్ళాలి. కానీ మరి నేను బ్రతకాలని ఎందుకు అనుకోవట్లే? అది జరిగితేనే ఇవి జరిగేది కదా. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కష్టపడం కానీ అన్నీ జరిగిపోవాలి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు వారు మరలా గలిలయకు వెళ్ళారు? అక్కడికే వెళ్తానని ముందే ఎందుకు చెప్పారు అంటే, ఎక్కడి నుండి వచ్చామో తిరిగి మరలా అక్కడికే మనము వెళ్ళాలి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పడానికి. అదొకటేనంటే కాదు, ఇంకెన్ని ఉన్నాయో మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడు ఇంకొన్ని విషయాలు మనకి తెలియచేయచ్చు. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమంతా ఎక్కడి నుండి వచ్చామో చివరికి అక్కడికే చేరాలి. మనకు తెలుసు కదా, వర్షము నదిలో పడుతుంది, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, మళ్ళీ సముద్రంలో నీరు మేఘావృతమై వర్షంగా కురుస్తుంది, మరలా నదులు, మరలా సముద్రం, మరలా మేఘం, మరలా వర్షం, ఇలానే తిరుగుతుంది. మనిషి జీవితం కూడా అంతే. నువ్వెక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళకుండా నీ మార్గం తప్పించుకుంటావో, దారి తప్పిపోతావో అని భయంతోనే అనుక్షణం ఎలా అవసరమైతే అలా తన మాటల ద్వారా దేవుడు మనలను గుర్తు చేయడానికి, మన గమ్యాన్ని జ్ఞాపకం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈరోజు ఒక్కసారి మనం చూద్దాం. నిజమే, యేసుక్రీస్తు వారు మొదటిసారి ప్రారంభించిన పనిలో శిష్యులు బలపడలేదేమో, కానీ రెండవసారి మాత్రం చాలా బలపడ్డారు. ఎంత బలపడ్డారు అంటే, ప్రభువుల జీవితాలను
ఫణంగా పెట్టడానికి, పానీయార్పణముగా తమ జీవితాలను అర్పించడానికి తగినంత బలాన్ని, శక్తిని వారు ఆ రోజు పొందుకున్నారు, బ్రతికారు. ప్రతి అపోస్తలుడు ఒక హతసాక్షిగానే మారిపోయారు, మరణించారు. ఈరోజు మనకి అలాంటి పరిస్థితులు వస్తే నిలబడాలి అంటే మన ముందు చాలామంది మాదిరిగానే ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏదో ఒకటిలే జీవితం జీవించేశాను, ఏదో ఒకలా బ్రతికేశానులే, ఏమోలే అందరూ వెళ్తే లేదు కానీ నరకానికి నేను వెళ్తే వచ్చిందా అనుకోవద్దండి. అది నువ్వనే నోటి మాట అంత సులభంగా ఉండదు అక్కడి జీవితం. అది భరించలేని యాతన. అంతెందుకు వెళ్ళొచ్చినా తెలుసు కదా ఏమంది, సేనాని దయ్యం పట్టిన వాడు యేసుక్రీస్తు వారిని చూడగానే ఏమన్నాడు, మరలా మమ్మల్ని అప్పుడే మమ్మల్ని బాధపరచడానికి వచ్చేసావా, మాకు ఇంకా టైం ఉంది, అప్పటి వరకన్నా మమ్మల్ని ఇక్కడ ఉండని బాబు అంటే ఆ బాధ ఏంటో ఒకసారి రుచి చూశాడు కాబట్టి భయపడుతున్నాడు. కానీ నీకెందుకు భయం లేదు అంటే మనం రుచి చూడలేదు. కానీ ఒకటి చెప్తాను, రుచి చూశాక మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. కానీ కొన్ని రుచి చూడకుండానే తెలుసుకోవాలి. అలాంటి వాటిలో ఒకటి పాపం. చేస్తేనే ఇలా ఉంటుంది అనుకోవద్దు, చేయకుండానే పాపానికి దూరంగా మనము ఉండాలి. రెండవ మరణం. ఈ రెండు చూసి విని వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని ఏదో ఒకసారి నన్ను చూస్తేనే కానీ నేను నమ్మను అనే స్థితిలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత గలిలయకే ఎందుకు వెళతాను అన్నారు లేక చేశారు అంటే మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి. ఏంటి ఆ పాఠం అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికే మనం కూడా వెళ్ళాలి అనే ఒక అద్భుతమైన విషయాన్ని నేర్పించడానికి. ఎంతమంది తిరిగి అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? మనుషులకు కనిపించేలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ మీ మనస్సాక్షికి తెలుసు కదా, మీరు రక్షించబడ్డారా? అయితే రక్షించబడిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కున్న తర్వాత ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకుంటూ ఆయనను మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నారా? పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతూ ప్రతిసారి ఆయనను బాహాటంగా సిలువ వేస్తున్నారా అనేది ఎవరికి వారమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్దామా? వెళ్ళొచ్చిన చోటుకి ఎందుకులంటే కొత్త చోటుకి వెళ్దాం అనుకుంటారా? మనకి జనరల్గా మనకేంటి, కొత్తవి కావాలి. ఎప్పుడు పాతదేం బాగుంటుంది? కొత్త రుచులు కావాలి, కొత్త రంగులు కావాలి, కొత్త అనుభవాలు కావాలి కదా. అందుకని పరలోకం నుంచే వచ్చారంటున్నారు కదండి, మళ్ళీ పరలోకం ఎందుకులే అనుకోకండి. ఆ విషయంలో మాత్రం క్రొత్తది చెప్పరేంటి? ఆ విషయంలో మాత్రం కొత్తది కోరుకోవద్దు. ఎందుకని? క్రొత్తది కోరుకుంటే చాలా ప్రమాదం. కాబట్టి ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోదాం. మన పౌరస్థితి అక్కడే ఉందండి, అక్కడే ఆనందం, అక్కడే అస్సలైన విశ్రాంతి. కాబట్టి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అంటే దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించారు. యేసుక్రీస్తు వారు తనకిచ్చిన జీవితకాలం అంతా పనిచేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. విశ్రాంతి అంటే ఆ పనిని విరమించటం అని. ఈరోజు మనము కూడా మనకిచ్చిన జీవితకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేసి ఆ పని దేవుడు మెచ్చేలా చేస్తేనే మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుండి వచ్చామో అది మన జ్ఞాపకంలో ఉంచుకుందాం, తిరిగి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.